KFC చికెన్కి కావలసిన పదార్థాలు: మిరియాల పొడి, ఉప్పు, గరం మసాలా పొడి, చికెన్ మసాలా పొడి, చిక్కటి మజ్జిగ, అల్లం వెల్లుల్లి ముద్ద, పంచదార, కారం, కార్న్‌ఫ్లోర్, మైదా. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలకి 2 స్పూన్ల మైదా వేసుకోవాలి. 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పొడి వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ కారం, మజ్జిగ పోసుకొని 1 కప్పు బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా నీట్గా కలుపుకొని ముక్కలకి బాగా పట్టేలా చూడాలి. నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. లెగ్ పీస్ షేప్లో కట్ చేయించాను. 15 నిమిషాలు నానబెట్టాలి ఈ మిశ్రమాన్ని. ఈలోగా మనం ఒక బౌల్లో పైన కోటింగ్కి కావాల్సిన పిండిని రెడీ చేసుకుందాం. 1 కప్పు మైదా, 1 కార్న్‌ఫ్లోర్ పొడి, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం అన్ని పొడులు కలిసేలాగా మిశ్రమాన్ని కలుపుకోవాలి. పక్కన పెట్టుకొని ఇంకో బౌల్లో 1 ఎగ్ని పగలగొట్టి తీసుకొని 1 స్పూన్ పంచదార వేసి పంచదార కరిగేలాగా ఎగ్ని బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ రెడీ చేసుకున్న చికెన్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పీస్ని తీసుకొని ఇందాక రెడీ చేసిన పొడి పిండి మైదా అండ్ స్పైసెస్లో కోటింగ్ వేసి మళ్ళీ ఎగ్, పంచదార కలిసిన మిశ్రమంలో ఒకసారి కలిపి రెండో కోటింగ్గా మళ్ళీ మైదా అండ్ స్పైసెస్ కలిపిన పొడిలో బాగా కలుపుకొని తీసుకోవాలి. ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మళ్ళీ అలాగే సేమ్ ప్రాసెస్ ఇంకో పీస్ తీసుకొని మైదాలో కలిపి ఎగ్లో మళ్ళీ కలపాలి. సెకండ్ కోటింగ్గా మళ్ళీ మైదాని కలిపి బౌల్లో తీసుకోవాలి. అలాగే అన్ని ముక్కల్ని సేమ్ ప్రాసెస్ చేసుకోవాలి. పీసులు అన్నీ రెడీ అయ్యాయి. ఇప్పుడు కడాయిలో నూనె పోసుకొని పీసులు రెడీగా ఉన్నాయి కదా, ఆయిల్ వేడై ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని పీసుల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మొత్తం పీసులు వేసుకొని ఆయిల్ బబుల్స్ వస్తున్నాయి. ఆయిల్ బబుల్స్ తగ్గి అలా మనకి ముక్కలు కనిపించేలాగా వచ్చే వరకు ఉంచాలి. తర్వాత ఒక్కొక్కటి టర్న్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 5 minutes అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. చూసారు కదా,
మనకి ఈవెన్గా ఫ్రై అయిపోయాయి, అన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు వేడివేడిగా KFC చికెన్ రెడీ అయిపోయింది. చూసారు కదా, KFC చికెన్ రెడీ అయింది.